బండి సంజయ్ గారు. నిజంగా బండి సంజయ్ని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకనంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలిపోతుందని చెప్పేసి మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈయనకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని బయట పెట్టుకుంటా ఉన్నాడని చెప్పేసి అర్థమవుతా ఉంది. బండి సంజయ్ ఏది ఒక సామెత ఉంది కదా, లొట్టపెట్ట పెదవులకు నక్కాశపడ్డట్టుగా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే మేము అధికారంలోకి వస్తాము, నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ఆశపడుతున్నామేమో కానీ బండి సంజయ్ అనేటి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ. ఆయన స్థాయికి అదే, కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ బండి సంజయ్ స్థాయి. ఏదో కర్మగాలి నువ్వు గెలిచినావు, అక్కడ భారతీయ జనతా పార్టీ నీకు ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తావు, ఈ రాష్ట్రానికి ఏదో బాగు చేస్తావని చెప్పేసి మంత్రి పదవి ఇస్తే పొద్దున్న లేస్తే నువ్వేం మాట్లాడతావు ఎవరికి అర్థం కాదు. ఎక్కడో దగ్గర అక్కడక్కడ ఊర్లలో ఉంటారు, ఎడ్డేమంటే తెడ్డేమని మాట్లాడేటోళ్ళు, నువ్వెంత అంటే మైక్ తూకిస్తా అంటే మైక్ ఇస్తా అని మాట్లాడేటోళ్ళు అక్కడక్కడ దాపరిస్తారు. అదే పద్ధతిలో ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా బండి సంజయ్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థాయి ఏందో అర్థమవుతా ఉన్నది. కాబట్టి నువ్వు నీ స్థాయిని తగ్గించుకోకుండా మాట్లాడు. నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు, రాష్ట్రంకి రావాల్సిన నిధుల గురించి మాట్లాడు, రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ కుంభమేళా జరుగుతూ ఉంటే, వేలాది మంది చనిపోతూ ఉంటే కనీసం నోరిప్పర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు దాని గురించి మాట్లాడండి, మీ వైఫల్యాల గురించి మాట్లాడండి. చెంపలేసుకోండి, ఈ రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయినాం, నయా పైసలు ఇప్పించలేకపోయినాం అని చెప్పి రెండు చెంపలేసుకోండి. అంతేగాని ఈ రాష్ట్రంలో అధికారం కూలిపోతుంది, అధికారం కూలిపోతే మేము అధికారంలోకి వస్తాము, తప్పుల మాటలు మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేసుకుంటూ, మీరు ఇక్కడ ఏదో షిండేలను క్రియేట్ చేస్తాం, షిండేలను క్రియేట్ చేస్తే శీర్షింతకు కడతారు, ఎవరు ఊకోరు ఈ రాష్ట్రంలో. మీరు అనుకుంటున్నారేమో షిండేలను క్రియేట్ చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తాం, మేము అధికారంలోకి వస్తాం, తోలు తీస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తోలు తీస్తారు. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తోలు తీస్తారు. నువ్వు భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా అయిన నీ అదృష్టానికి మళ్ళీ అయ్యేది లేదు. నువ్వు నీ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ, మళ్ళీ గెలిచేది లేదు, మళ్ళీ అయ్యేది లేదు. కాబట్టి జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కేటీఆర్ ఇంకా పచ్చకామెర్లలోనే ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అంటేనే దోపిడీకి మూలం. దోపిడీ ఎక్కడ ఉంది అంటే కేసీఆర్ ఇంట్లో పుట్టింది, కేసీఆర్ ఇంట్లో నుంచే బయటకు వస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు. మీరు కదా ఐఏఎస్ల గురించి గొప్పగా మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ల మీటింగ్లో గతంలో ఉన్నటువంటి ఐఏఎస్లకు నేడు ఉన్నటువంటి ఐఏఎస్లకు వేరియేషన్ చూపిస్తూ, నాడు గొప్పగా పనిచేసే వాళ్ళు మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని గొప్పగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సహిస్తూ, ఎప్పుడైతే ఐఏఎస్లు గ్రామాలకు వెళ్తారో సమస్యలన్నీ ఎక్కువ పరిష్కారం అవుతాయి. కాబట్టి గ్రామ పర్యటన చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒక వాళ్ళకి సలహాలు సూచనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఇస్తూ ఉంటే, మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మనం చూడలేదా? ఐఏఎస్లతో కాళ్ళు పట్టించుకున్నారు, ఐఏఎస్లతో బూట్లు కట్టించుకున్నారు, ఐఏఎస్లను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. మీరా మాట్లాడేది ఐఏఎస్లకు ఇచ్చిన గౌరవం? ఈరోజు అత్యంత గౌరవాన్ని ఐఏఎస్లకు ఇస్తా ఉన్నాం, అత్యంత స్వేచ్ఛను కూడా ఐఏఎస్లకు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. మీరు ఐఏఎస్ల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను కేటీఆర్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే సిగ్గులేదు. పొద్దుగా లేస్తే ఏదో ఒక దీక్షల పేరు మీద ఏదో రకంగా ప్రజలలో ఉండాలనుకుంటున్నారు కాబట్టి బుడుబుక్కల వేషాలు వేసుకొని ఏదో ప్రజల మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి బుడుబుక్కలలో వాళ్ళ జీవనాధారం కోసం వెళ్తారు. వీళ్ళేమో పొలిటికల్ బతుకుదేరు కోసం వెళ్తా ఉన్నారు ఇవాళ. కాబట్టి వాళ్లకు బతుకుదేరు అనేదే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి దద్దమ్మలు మీరు, ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి దద్దమ్మలు మీరు, రాష్ట్ర ప్రజలను గౌరవించలేనటువంటి సన్నాసులు మీరు. మీరు ఈ రాష్ట్రంలో ఇంకా రైతు దీక్షలు చేస్తాం, ఏ ముఖం పెట్టుకొని పోయి చేస్తా ఉన్నారు రైతు దీక్షలు? ఏం చేశారని రైతులకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్న ఓట్లకు 500 రుణమాఫీ బోనస్ ఇస్తా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చినాం, 500 రూపాయలకు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇంకా మేము ఇచ్చినటువంటి హామీలలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు అదనంగా కూడా ఇవాళ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. అందుకని వాళ్ళ యొక్క మనుగడ కోసం రైతులను రోడ్ల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.